ట్రైన్ యువర్ బ్రెయిన్ కార్యక్రమానికి స్వాగతం. ఈ ప్రపంచంలో మనం భయపడవలసింది మన లోపలి భయాలకే అన్నారు ఎక్స్పర్ట్. చాలా కరెక్ట్ అయిన స్టేట్మెంట్ ఇది. మనలో చాలా మందికి లాజిక్ అందని భయాలుంటాయి. స్టేజ్ మీద ఎక్కి 10 మంది ముందు మాట్లాడమంటే భయం అని మన మనసులో రికార్డ్ అయిందనుకోండి, ఇక ఎప్పుడు స్టేజ్ ఎక్కం. అలా మనల్ని మనమే శాసించుకుంటాం, మన చుట్టూ హద్దులు గీసుకుంటాం. అయితే మనలో మనకు తెలియని హద్దుల్ని చెరిపేయమంటున్నారు జయసింహ గారు. కొంచెం శిక్షణ ఇస్తే చాలు ఎవరైనా చక్కగా మాట్లాడగలరు, అలాగే ఏ విషయానైనా గుర్తుపెట్టుకోగలరు అని ఖచ్చితంగా చెప్తున్నారు. మరి మన కార్యక్రమంలో జయసింహ గారు చెప్పే సలహాలు సూచనలు తప్పకుండా నోట్ చేసుకోండి. ఈ రోజు జయసింహ గారు చెప్పబోయే టిప్ ఏంటో చూద్దామా? జయసింహ గారు నమస్తే అండి. నమస్తే. జయసింహ గారు లాస్ట్ వీక్ మీరు కాన్సన్ట్రేషన్ ఎలా పెంచుకోవాలి, దానికి మనం ఎలాంటి టెక్నిక్స్ పాటించాలి చెప్పారు కదా. మరి ఈ నెక్స్ట్ ఏంటండి, ఈ వారం ఏం చెప్తున్నారు? అంటే మనం కాన్సన్ట్రేషన్ ఇంకా కొద్దిగా కంటిన్యూ చేద్దాం ఈసారి. ఎలాగ లాస్ట్ టైం అనుకున్నామో ఫస్ట్ ఆలోచనలు కంట్రోల్ చేసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే చాలా సార్లు పిల్లలు చదువుకోరు, ఎందుకంటే వాళ్ళకి గోల్స్ అనేది లేదండి. అంటే ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ మనం ఫస్ట్ రెక్టిఫై చేసుకుంటే కాన్సన్ట్రేషన్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇంటర్నల్ అంటే పిల్లలు మనం స్కూల్కి వెళ్ళు అంటారు. ఎందుకు వెళ్ళాలి స్కూల్కి? చదువుకో అంటాం. ఎందుకు చదువుకోవాలి స్కూల్కి? ఎగ్జామ్ లో ఫస్ట్ ర్యాంక్ రావాలి అంటాం. ఎందుకు రావాలి అని పిల్లలు అడిగితే మన దగ్గర సమాధానాలు ఉండవు. ఎప్పుడైతే స్కూల్ హాలిడేస్ వస్తాయి, ఇంట్లో పిల్లలు అలౌ చేస్తుంటారు. చాలా మంది తల్లి అనుకుంటారు, అసలు మీకు ఎందుకు ఇచ్చారు హాలిడేస్, వచ్చి నా ప్రాణం తింటున్నావు కదా, అసలు స్కూల్లో పంపిస్తే బాగుండేది అంటే ఆ చిన్న మెదడులో ఏం వస్తుందంటే, ఓహో మా అమ్మ సంతోషంగా హాయిగా ఉండాలంటే టీవీ సీరియల్ చూడాలంటే నన్ను స్కూల్ పంపిస్తుంది, అందు గురించే అని వచ్చి చదువుకోవడం అనమాట. సో అందు గురించి మనం ఏం చేయాలంటే పిల్లల్ని చదువు వల్ల ఉపయోగం ఏంటి, చదువుకుంటే ఏం ప్రయోజనం వస్తుంది, ఎలా గొప్పవాడు కావచ్చు అని అసలు పిల్లలు మరి ఏం కావాలనుకుంటున్నారని మనం చెప్తే చాలా వరకు పిల్లల్లో గోల్స్ వస్తే ఆ పట్టుదల పెరిగి బాగా లైఫ్ లో పైకి ఎదుగుతారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అంటే చాలా సంవత్సరాల క్రితం అంట అమెరికాలో ఒక చిన్న ఆనవాయితీ ఉండేది. ఎలాగంటే ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ ఉన్నారు కదా, ఈ వైట్ హౌస్ లో ఎవ్రీ సెకండ్ సండే ఆఫ్ ద మంత్ 10 మంది బ్రైట్ చిల్డ్రన్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ వైట్ హౌస్ కి బ్రేక్ఫాస్ట్ కి ఇన్వైట్ చేస్తారు ప్రెసిడెంట్ గారు. అయితే జాన్ ఎఫ్ కెనడీ ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఒకసారి 7th క్లాస్ బ్రైట్ చిల్డ్రన్ 10 మంది ఇన్వైట్ చేశారంట. దాంట్లో ఒక చిన్న స్మార్ట్ ఉన్న కుర్రాన్ని చూసి కెనడీ గారు వెళ్ళి వీపు తట్టారంట. తట్టి, బాబు నువ్వు చాలా బాగా చదువుతున్నావు, చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్ అని మీ టీచర్ చెప్తున్నారు, టెల్ మీ వన్ థింగ్, వెన్ యూ బికమ్ యాజ్ బిగ్ యాజ్ మీ, అంటే నా అంత పెద్దవాడు అయినప్పుడు వాట్ యూ వాంట్ టు బికమ్ అంటే ఆ అబ్బాయి ఒక నిమిషం ఆలోచించి, మిస్టర్ ప్రెసిడెంట్, వెన్ ఐ బికమ్ యాజ్ బిగ్ యాజ్ యూ, ఐ టూ వాంట్ టు బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ USA, ఐ టూ వాంట్ టు లివ్ ఇన్ దిస్ వెరీ వైట్ హౌస్, ఐ టూ వాంట్ టు ఇన్వైట్ 10 బ్రైట్ చిల్డ్రన్ ఎవ్రీ సెకండ్ సండే టు దిస్ వైట్ హౌస్ అని అనేసరికి ప్రెసిడెంట్ గారు షాక్ అయిపోయారు. ఏంటి 7th క్లాస్ చదివే 12 సంవత్సరాల కుర్రాడు ప్రెసిడెంట్ అవుతా అంటున్నాడు అనేసి ఆల్ ద బెస్ట్ గోల్ క్లియర్ గా ఉందన్నమాట. అంటే ఇలా తట్టేసి వెళ్ళిపోయాడు. కొద్ది రోజుల తర్వాత జాన్ ఎఫ్ కెనడీ గారు చనిపోయారు. కానీ ఈ అబ్బాయి నిజంగా పెరిగి పెద్దవాడై అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యాడు. యువదశ అబ్బాయి బిల్ క్లింటన్. అంటే బిల్ క్లింటన్ గారికి 12 సంవత్సరాల వయసులో ప్రెసిడెంట్ కావాలని ఒక పెద్ద ఆలోచన ఉండేది. అంటే ఆ లక్ష్యం ఉంటే ఆటోమేటికల్ గా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. మరి మన పిల్లలకు చెప్తున్నాం ఇలా చెప్పట్లా. అది కాకుండా అబ్దుల్ కలాం గారు చెప్తారండి, రామేశ్వరంలో చిన్న ఊర్లో పెట్టారు. ఎప్పుడు వాళ్ళ ఊరు నుంచి స్కూల్కి వెళ్తుంటే స్కూల్ బయట అంటే ఒక చిన్న ఏరోప్లేన్, అంటే ఏదో సెకండ్ వరల్డ్ వార్ లో పాత ఏరోప్లేన్ ఉండేదంట. అది చూసినప్పుడల్లా అనుకునేవాడంట, ఈ ఏరోప్లేన్ రిపేర్ చేస్తే బాగుండు, ఒక స్పేస్ క్రాఫ్ట్ చేస్తే బాగుండు, ఏదో చేయాలని. అంటే అబ్దుల్ కలాం గారికి అంత చిన్న వయసులోనే ఆ చిన్న మెదడులో ఇంత గొప్ప ఆలోచన ఉండేది, అంటే లక్ష్యం అంత బలంగా ఉండేది. మనం అందరం ధీరుభాయ్ అంబానీ గురించి చెప్పుకుంటాం, రిలయన్స్ కంపెనీ MD. ఆయన చిన్నప్పుడు ఒక పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోసి అటెండెంట్ గా పనిచేసేవారు. ఆయన ఒకరోజు అడిగారు, బాబు నువ్వు పెద్ద అయినాక ఏమవుతావని. నార్మల్ గా పెట్రోల్ బంక్ చేసి పనిచేసే అబ్బాయిని అడిగితే ఏమంటాడు, పెద్ద అయ్యే లోపల పెట్రోల్ బంక్ ఓనర్ కావాలంటాడు. ఆయన ఏమన్నాడు తెలుసా, పెద్దగా అయ్యే వరకు ఈ పెట్రోల్ ఎక్కడైతే పుడుతుందో ఇక్కడ నుంచి మా ఇండియాకి సప్లై చేసే మొత్తం పైప్ లైన్ వేసి ఒక పెద్ద కంపెనీ స్థాపించాలని ఒక ఆలోచన. అంటే అన్ఎడ్యుకేటెడ్ ఒక పెట్రోల్ బంక్ లో ఉండే చిన్న అబ్బాయికి ఇంత గొప్ప ఆలోచన. అందు గురించి మన పిల్లలకి ఏం చేయాలంటే మంచి లక్ష్యాలు, అంటే లైఫ్ లో ఏం కావాలనుకుంటున్నావు, పోలీస్ ఇన్స్పెక్టర్ కావాలనుకుంటున్నావు, డాక్టరా, ఇంజనీరా, యాక్టరా, లేకపోతే గొప్ప సైంటిస్టా, పైలటా, ఇది ఉంటే ఆటోమేటికల్ గా వాళ్ళకి సీరియస్నెస్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను IITలో ఇంజనీర్ కావాలి, ఇప్పుడు 7th క్లాస్ చదువుతున్న అబ్బాయి 7th క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ వస్తే 10th క్లాస్ లో
ఫస్ట్ ర్యాంక్ వస్తే ఇంటర్మీడియట్ లో మంచి మార్కులు వస్తే ఐఐటి లో సీట్ ఎలా వస్తుంది అంటే ఈ కనెక్షన్ అంటే ఇప్పుడు చదువుతున్న క్లాస్ నుంచి ఆ గోల్ వరకు ఈ లింక్ ఉంది చూసారా, ఈ సీరియస్నెస్ అది ఎలా వస్తుంది కనుక మన పిల్లలకు నెమ్మదిగా విపులంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆటోమేటికల్ గా వాళ్ళు సీరియస్ అయిపోతారు. అంటే పిల్లల్ని ముందు నుంచి గోల్ సెట్టింగ్ వైపు గైడ్ చేయాలన్నమాట. అది మెయిన్ ప్రాబ్లం. ఎందుకు టీవీల వైపు పరిగెడతారు, ఫుట్బాల్ వైపు క్రికెట్ వైపు ఎందుకు పరిగెడతారంటే ఏం చేయాలో తెలియదు. సో అందు గురించి మన పిల్లల్ని గోల్స్ అనేది 100% మనం క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ సండే వెహికల్ మీద డ్రైవ్ చేస్తున్నానండి, ఒక సిగ్నల్ దగ్గరికి వెళ్ళాను, 5 రోడ్స్ ఉన్నాయి అనమాట. హైదరాబాద్ కొత్తగా వచ్చాను, అడిగాను బాబు ఈ రైట్ రోడ్ ఎక్కడికి వెళ్తుంది అని ఒక పోలీస్ కానిస్టేబుల్ అడిగాను. అడిగితే ఆయన నాకేసి చూసి మీరు ఎక్కడికి వెళ్ళాలండి అన్నాడు. అంటే నాకు తెలియదండి అన్నాను. అంటే మీకు తెలియదా, అయితే ఇంకేంటి ఏ రోడ్లో పోయినా మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తుంది అన్నాడు ఆయన. అంటే చిన్న మాట, మనకి ఎక్కడికి పోవాలా 100% క్లియర్. మనం వెహికల్లో కూర్చుంటే మనకు ఫస్ట్ మన బ్రెయిన్ లో ఫీడింగ్ చేసుకుంటాం, ఇక్కడ నుంచి నేను వైజాగ్కి వెళ్ళాలి అంటే ఈ స్పీడ్ లో వెళ్ళాలి, ఇది నా డెస్టినేషన్ డిసైడ్ చేసుకుంటాం. అలాగే పిల్లలు వాళ్ళ జీవితంలో పెద్దగా అయిన తర్వాత ఎలా పైకి వస్తారు, చదువుకోకపోతే దానివల్ల అనర్థాలు ఏంటి, దానివల్ల ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తాం, లేకపోతే రోజు రోజు కాంపిటీషన్ పెరుగుతుంది ఎలా, ఇది కనుక మనం పిల్లలకు చాలా విపులంగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆటోమేటికల్ గా లక్ష్యాలు అనేవి వాళ్ళలో ఏర్పడితే సీరియస్నెస్ పెరుగుతుంది, అలాగే కాన్సన్ట్రేషన్ కూడా పిల్లలు పెరుగుతుంది అనమాట. మరి పిల్లలకి గోల్ సెట్టింగ్ అనేది పెద్దవాళ్ళు ఎలా నేర్పించాలండి? ఎలా నేర్పించాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చరిత్ర చదువుతాం. ఇప్పుడు శివాజీ చక్రవర్తి, ఆయనకు వాళ్ళ అమ్మ ఎంత ఇన్స్పిరేషన్ అంటే ఎన్నో కథలు చెప్పేది. అంటే రోల్ మోడల్స్ మన చరిత్రలో మన ఇండియా సంస్కృతి మన చరిత్రలో ఎంతో మంది గొప్ప వాళ్ళు ఉన్నారు, రోల్ మోడల్స్ ఉన్నారు. వాళ్ళు ఎలా పైకి వచ్చారు, ఎంత కష్టపడ్డారు, చిన్నప్పటి నుంచి ఫోకస్ ఉంటే లైఫ్ ఎట్లా వస్తారు అని ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయడం. సెకండ్ థింగ్ ఏమంటే పిల్లల్ని అడగడం అనమాట, మీ ఫ్రెండ్స్ ఏం కావాలనుకుంటున్నారు, నువ్వేం కావాలనుకుంటున్నావు అని వాళ్ళని ఆలోచింపజేస్తే కూడా వాళ్ళకి ఆటోమేటిక్గా సీరియస్నెస్ వస్తుంది. ఎందుకు చెప్తున్నాను ఈ గోల్స్ గురించి అంటే, ఇప్పుడు గోల్స్ అనేది మనకు ఫోకస్ ఎంత ఇంపార్టెంట్, గోల్స్ అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నా చేతిలో ఒక చిన్న పేపర్ పెట్టుకుంటాను, ఒక లెన్స్ ఉంటుంది నా చేతిలో. నా ఏమేనంటే ఈ పేపర్ని బర్న్ చేయాలి, కాల్చాలి. ఇప్పుడు నేను ఈ సన్ లైట్ కింద కూర్చొని నడుస్తూ ఉంటే సన్ లైట్ ఉంది, ఈ లెన్స్ ఉంది, నేనున్నాను, పేపర్ ఉంది, కానీ బర్న్ కాదు. ఇది బర్న్ కావాలంటే ఏం చేయాలంటే ఒక చోట నిలబడి ఈ లెన్స్ పెట్టి ఒక పాయింట్ మీద ఫోకస్ చేయాలి. ఫోకస్ చేయగానే ఈ సన్లైట్ అంతా వచ్చి ఒక పాయింట్ మీద కాన్సన్ట్రేట్ గానే మన పేపర్ బర్న్ అయిపోతుంది. కరెక్ట్ లేదా? అంటే ఫోకస్ అనేది ఉండాలి. ఆ ఫోకస్ ఉండాలంటే మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఎలా చేయాలనుకుంటున్నాం క్లారిటీగా ఉండాలి. అందు గురించి పిల్లలకు చాలా చాలా క్లియర్ గా గోల్స్ అనేది ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నేను మొన్న ఒకసారి రైల్వే స్టేషన్కి వెళ్ళండి, బెంగళూరులో హైదరాబాద్ ట్రైన్ ఎక్కేది ఉందన్నమాట. అయితే అక్కడ ఒక ట్రైన్ బెంగళూరు నుంచి మైసూరుకి వెళ్ళి ఒక ట్రైన్ నిలబడి ఉంది. దాని పక్కన 4 జెంటిల్మెన్ సూట్ బూట్ వేసుకొని పక్కన నిలబడి ఉన్నారు. ఏదో బిజీగా మాట్లాడుకుంటున్నారు. ఏమో ఉస్మాన్ యూనివర్సిటీలో లేకపోతే మైసూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అనుకున్నాను. అయితే వీళ్ళు ఎంత బిజీగా మాట్లాడుతున్నారంటే, ఆ ట్రైన్ మాస్టర్ ఉంటారు కదా, ఆ గ్రీన్ ఫ్లాగ్ ఊపడం, ఆ ట్రైన్ చుక్ 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 అని స్లోగా వెళ్ళడం వాళ్ళు అబ్జర్వ్ చేయలే. ఎప్పుడైతే లాస్ట్ బట్ 2 కంపార్ట్మెంట్స్ స్టేషన్ మీద ప్లాట్ఫామ్ మీద ఉన్నాయో ఒక ఆయన చూసి అరే బాబు ట్రైన్ పోతుంది అంటే పరిగెత్తు. ఆల్ ఆఫ్ దెమ్ ర్యాన్. 4 3 యంగ్ పీపుల్, చేతిలో లగేజ్ లేదు, సంహౌ ఆ గార్డ్స్ కంపార్ట్మెంట్ ఉంది లాస్ట్ బోగి దానిలో జంప్ చేశారు. ఒక ఆయన పాపం కొద్దిగా ముసలాయన, ఒక ఎయిర్ బ్యాగ్, ఒక బ్రీఫ్ కేస్, ఒక గొడుగు, పరిగెత్తాడు. కానీ ట్రైన్ అందల. హుసూరు మంటూ మళ్ళీ వచ్చి ఆ సూట్ కేసు కింద పెట్టి కూర్చొని బాగా దిగాలుగా ఉన్నాడు. నేను చూస్తున్నాను ఎంతసేపు నుంచి. నేను అన్నాను, ఏంటి సార్ మీరు మీ ముగ్గురు ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు మైసూరుకి, ఇంకా 5 నిమిషాలు అయితే ఇంకో ట్రైన్ వస్తుంది కదా, దాంట్లో ఎక్కి మీరు పోవచ్చు కదా, వాళ్ళని కలవచ్చు కదా, ఇంత చిన్న విషయానికి ఇంత బాధపడుతున్నారు ఏంటి సార్ అంటే ఆయన నాకే చూసి, బాబు విషయం అది కాదు, మైసూరుకి వెళ్ళాల్సింది యాక్చువల్ గా నేను, మా ఫ్రెండ్స్ నాకు బాయ్ టాటా చెప్దామని వచ్చారు, ఈ పరిగెత్తి అనే దాంట్లో వాళ్ళు 3 ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయారు, నేనేమో ఇక్కడ ఉండిపోయానని. మన పిల్లలకు కూడా గోల్స్ లేకపోతే, మా పక్క స్టూడెంట్ ఐఐటి చదువుతున్నాడు, నేను ఐఐటి జాయిన్ అయిపోతాను, ఇంకోటి ఐఏఎస్ అంటే నేను ఐఏఎస్ జాయిన్ అయిపోతాను, ఇంకొకటి ఎంబీబీఎస్ అంటే ఎంబీబీఎస్, ఇంకోటి పెళ్లి చేసుకుంటే నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను. అంటే గోల్స్ క్లారిటీ లేకపోతే మైండ్ కన్ఫ్యూజన్ అయిపోయి కాన్సన్ట్రేషన్ ఉండదండి. అందు గురించి ఇప్పుడు మన సఖీ ప్రేక్షకులు అందరూ ఏం చేయాలంటే, వాళ్ళ అమ్మాయిలైన అబ్బాయిలైన వాళ్ళతో కూర్చొని జీవితంలో మీరు ఏం కావాలనుకుంటున్నారు,
అది కావాలంటే ఇప్పుడు చదివే చదువు ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఎట్లా ఇంపార్టెంట్ అంటే ఇంటర్నల్ గా మొత్తం క్లారిటీ గోల్ పెట్టుకుని గోల్ రీచ్ కావాలంటే ఎలా దాన్ని చేసుకోవాలి అది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు మన సఖి ప్రేక్షకులందరూ పిల్లలతో కూర్చొని ఇది చేయాలి. ఫస్ట్ గోల్స్ లక్ష్యాలు అనేది వాళ్ళ క్లియర్ కట్ గా రాపించాలి, పేపర్ మీద రాపించేసి ఒక చార్ట్ పేపర్ మీద వాళ్ళ స్టడీ రూమ్ లో అతికించాలి. ఐ వాంట్ టు బికమ్ టాప్ మోస్ట్ సైంటిస్ట్ ఇన్ ఇండియా, ఐ వాంట్ టు బికమ్ ఐఎస్ ఆఫీసర్, ఐ వాంట్ టు బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అది రాపిచ్చేస్తే నెక్స్ట్ టైం పిల్లడు కాన్సన్ట్రేట్ చేయలేకపోతే మనం చెప్పొచ్చు, ఏంట్రా నువ్వు ప్రెసిడెంట్ అవుతావా, సైంటిస్ట్ అవుతావా, పైలట్ అవుతావా, చదవట్లేదు ఎందుకు అంటే ఆటోమేటిక్గా వాడు చదువుతాడు. ఇది ఇంపార్టెంట్. ఓకే అండి, ఈరోజు మాకు గోల్ సెట్టింగ్ గురించి చాలా వివరాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హేమ గారు.